వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ. తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు మంత్రి కొండ సురేఖ. మదనపల్లె పట్టణం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగిన అయ్యప్ప భక్తులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రాఘురామారెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఒక ర్యాలీగా వచ్చి కన్సర్న్ అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా మాకంటే ముందు మరి ఒక్క కుటుంబానికి ఈ రకంగా ఉంటే మిగతా ఎంతమంది అన్నిటి గురించి ఇంకొకటి కూడా ఎస్సీలకు వచ్చేసి 200 యూనిట్లు ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటారు. దాన్ని వచ్చేసి ఈరోజు అది కూడా నీరు కడుస్తాడు. మరి అదొకటే కాదు, ఈ యొక్క పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈ 6 మాసాల్లో మళ్ళీ జనవరిలో ఒకటి మళ్ళీ రాబోతారు. దాదాపు 15,500 కోట్లు ప్రజల నెత్తిన భారం పెడతా ఉంది ఈ ప్రభుత్వం. మరి ఎన్నికల ముందు ఏం చెప్పావు చంద్రబాబు నాయుడు గారు? పెంచండి అన్నావు. రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా, 1,00,000 రూపాయలు అన్నావు. నెత్తిన శటగోపురం పెట్టావు. ఈ బుద్ధుడికి ఒక్క రూపాయి ఏ రైతుకైనా పడిందా? అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికి పంట నష్టపరిహారం రూపాయి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చావా? ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే రైతు భరోసా కానీ ఏదైనా ఇచ్చావారు? మరి ఎందుకు నీకు ఇంత రైతుల మీద కష్టం? నేనైతే మాకు తెలుసు, ఒకప్పుడు నేను తెలుగుదేశంలోనే ఉన్నా. 1999 నుంచి 2004 నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఉన్నా. ఏమైంది? 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేస్తే మొత్తం అఖిలపక్షం అంతా అన్ని పార్టీలు, కాంగ్రెస్ కమిటీ అన్ని పార్టీలు కలిసి మరి హైదరాబాద్లో ధర్నా చేస్తే బషీర్బాగ్లో మరి ఫైరింగ్ జరిపించి రైతులు కాల్చిన చరిత్ర ఇది అవునా కాదా చెప్పండి. మరి అదే 2003లో రాజశేఖర్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టాడు. అప్పుడు ఏమని పెట్టాడో, రైతులకు నేను ఉచిత కరెంట్ ఇస్తాను అని. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈయనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాబోద్దు రాజశేఖర రెడ్డి గారు చేశాడు. దాన్ని అంతకంటే ఇంకా రెట్టింపుకంగా 2 కంటే ఎక్కువ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మరి అన్నిటికీ మించి చూస్తాను. బాధుడే బాధుడు అంటున్నారు. ఇప్పుడు 6 మాసాల్లో ఇది ఒక 15,000 కోట్లు ఇది పెట్టాడు. మళ్ళీ రేపు 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ల విలువ కూడా పెంచాలనుకుంటున్నాడు. ఎవరైనా స్థలాలు అమ్మినా, కొన్నా, భూములు ఏదంటే కదా రిజిస్ట్రేషన్ల మీద కూడా పన్నంటున్నాడు. మరి మున్సిపాలిటీ ఈ రైతులు ఈ మన ఇల్లు గృహ వినియోగదారులు ఉన్నారు, యూజర్ ఛార్జీలు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మీద కూడా ఇప్పుడు రెడీగా తయారవుతా ఉంది. అది ఒకటే కాదు, ఎక్కడ వరదలు వస్తే వరదలు చేస్తని మళ్ళీ జీఎస్టీ మీద మళ్ళీ అది కూడా పెట్టాలని చూస్తున్నాడు. మరి ఎట్టే ప్రజలంటే ఇది ఏమిటి? ఏ ఒక్కరికి ఒక పెన్షన్ తప్పగా ఏమన్నా ఇచ్చేవాళ్ళు? ఏ కుటుంబమైనా కానీ లబ్ధి చేకూరిందా? మరి ఎందుకు ఈ రకంగా ఇది చేస్తున్నారు ప్రజలు?
ఏం చెప్పావు ఎన్నికల ముందు? దాదాపు 6 మాసాలు బడ్జెట్ అయిపోయింది, మానసికతే అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది. అమ్మఒడి ఇచ్చావా? రైతు భరోసా ఇచ్చావా? పొదుపులకు ఏమైనా చేసావా? స్కూల్లో పిల్లలకి ఏమైనా అమౌంట్ చేసావా? మరి ఏ కార్యక్రమం చేసావు? ఉచిత బస్సులు అన్నావు, పెట్టావా? మరి గ్యాస్ సిలిండర్ 3 అన్నావు, 1 ఇచ్చి సర్దుకునేవాడు గ్యాస్, అది కూడా అందరికీ ఇవ్వలే. మరి ఈ యొక్క పెన్షన్ కూడా ఇస్తున్నా ఉంటే దాన్ని కారణం ఒకటి 3,000 నుంచి 4,000 చేసి 1,000 రూపాయలు పెంచాడు, అది వాస్తవమే. దాంట్లో మతలబు ఏంటంటే దాదాపు 1,000 రూపాయలు 3,000 లేదా 4,000 చేస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుంది? అంత 200, దాదాపు 25% ఆఫ్ ది పెన్షన్ వస్తుంది. ఈరోజు కట్ చేస్తున్నారు వెరిఫికేషన్ అని పెట్టి. అది చరిత్ర, తెలుగుదేశం పడే చరిత్ర. మరి ఏ ఒక్కటి చేయకుండా రైతులను ఈ రకమైన బాధలు పెడుతున్నాం, రైతులను అన్యాయం చేస్తున్నాం, రైతులు నట్టేట ఉంచుతున్నాం, అన్ని రకాల రైతులు నష్టపరిహారం చేస్తున్నారు. ఏ ఒక్క రూపాయినా ఏ ఒక్క రైతుకైనా ఇన్ని లక్షల మంది కుటుంబాలు రైతు కుటుంబాలు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైసీపీ ఆధ్వర్యంలో కర్నూలులో నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చెన్నమ్మ కూడలి నుంచి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం సూపరింటెండెంట్ ఉమాపతికి వినతి పత్రం అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై భారాలు మోపారని కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, 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 దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. చంద్రబాబు షూరిటీ బాధలు గ్యారంటీ, చంద్రబాబు షూరిటీ బాధలు గ్యారంటీ. మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పిస్తూ మా నాయకుడు ఆదేశం మేరకు పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఎస్సీ ఆఫీస్ దగ్గరికి ర్యాలీగా వచ్చి మెమరాండం అర్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలల్లోనే డబ్బులు పెంచడం జరిగింది. ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే 7 సార్లు కరెంటు బిల్లులు పెంచినాడు. మొత్తం మీకు అన్యాయం జరుగుతుంది, మీరు ఎవరైనా కరెంటు బిల్లులు కట్టగలరా అని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు, మొత్తం అంతా కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలేమి సూపర్ 6 హామీలు చేయడం జరిగింది. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తాను తప్ప పెంచే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. అమ్మ ఒడి ఇస్తానని చెప్పడం, తల్లికి వందనం ఇస్తానని చెప్పడం జరిగింది. దాంతోపాటు నెలకు 1,500, 18 సంవత్సరాలు దాటిన 50 ఏళ్ళున్న లేడీస్కి అందరికి కూడా 1,500 ఇస్తామని చెప్పడం జరిగింది. ఉచిత బస్సు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకా ఇవన్నీ హామీలు ఏది కూడా నెరవేర్చకపోవడం, కేవలం పింఛను 4,000 చేసి దాంట్లో 3 లక్షల పింఛన్లు కోయడం జరిగింది. అంటే దగ్గర ఎంత డబ్బులు మిగిలినది మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకు తెలిసింది. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం రేట్లు పెరిగినా జగన్మోహన్ రెడ్డి సంబంధం అని మాట్లాడిన నాయకులు ఈరోజు కూరగాయల రేట్లు, రైతుల రేట్లు తగ్గిపోయినాయి, రైతులకు పరిస్థితి ఘోరంగా ఉంది, ఈ కరెంటు ఛార్జీలు పెంచాయి. అంటే ఇప్పుడు ఎవరిని అడగాలనేది వాళ్ళే డిసైడ్ చేసి చెప్పాలి. అంటే తెలుగుదేశం కార్యకర్తలకు
బ్రాందీ షాపుల మీద ఇతర లావాదేవీల మీద ఉన్న ఇంట్రెస్టు వాళ్ళకు ప్రజల మీద కానీ ప్రజలకు మంచి చేయాలని మాత్రం ఏం లేని పరిస్థితి. అంతకుముందు మాట్లాడిన నాయకులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మీ పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, మీరు ఏ విధంగా ఉండారు, మీరు ఒక్కసారి ఒక్కరిని విమర్శించేటప్పుడు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అది తప్ప మీరు ప్రజలకు మంచి చేయండి. మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు సూపర్ 6లన్నీ మేము అమలు చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి ఆ సూపర్ 6లన్నీ అమలు చేయండి. ఈ కరెంటు బిల్లులు మీరైతే ఎలక్షన్ల కంటే ముందు ఊళ్ళుళ్ళు తిరిగి చెప్పినారు చంద్రబాబు నాయుడు మేము కరెంటు బిల్లులు తగ్గిస్తామని. ఆ కరెంటు బిల్లులు ఖచ్చితంగా పెంచిన కరెంటు బిల్లులన్నీ కూడా తగ్గియమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మా డిమాండ్. అన్నమయ్య జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మదనపల్లిలో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. బాధితుడే తమకు న్యాయం జరిగిందని చెప్పినా కూడా వినకుండా కొంతమంది స్టేషన్ వద్దకు వచ్చి గొడవకు దిగడం పద్ధతి కాదని వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇద్దరు మనుషుల మధ్య జరిగిన కొట్లాటది. ఒక ముస్లిం అబ్బాయి ముందర వెళ్తుంటే వెనకాల మాలేసుకున్న ఆయన బైక్ మీద వస్తూ ఉంటే అతను ముందర అతను సడన్ గా బ్రేక్ వేయటం వల్ల వెనకాల అతనికి జర్క్ రావటం, కిందకి దిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ట్రాఫిక్ ఇష్యూ లాంటి సంఘటనను తీసుకుని మత కలహాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది డిస్పైట్ ఎవరైతే అఫెండ్ అయ్యాడో ఆ స్వామి చెప్పినా కూడా పబ్లిక్ లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, పోలీసులు న్యాయం చేశారు. ఇన్ఫాక్ట్ అతను వెంటనే పోలీస్ స్టేషన్ లో క్షమాపణ కూడా చెప్పడం జరిగింది వాలంటరీగా. అది ఈ గొడవ ఎంతకన్నా పెద్ద చేయకూడదు అనుకుంటున్నామని బోత్ సైడ్స్ అగ్రీ చేశారు. అయ్యప్ప స్వామి భక్తులకి ఎక్కడా ప్రాబ్లం లేదు దీంట్లో. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి న్యాయం జరిగింది అనిపించింది, వాళ్ళు మాట్లాడారు, వెళ్లారు. కానీ కొంతమంది రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు కానివ్వండి, అదేవిధంగా లోకల్ గా కొంతమంది తాగేసి కూడా వచ్చి గొడవ చేశారు. దీంట్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అఫెండ్ అయిన వ్యక్తి బాగానే ఉన్నాడు. ఆయన ఆల్రెడీ నెట్ లో కూడా ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది అపీల్ చేస్తూ నాకు న్యాయం జరిగింది, దీన్ని ఎంతకన్నా పెద్ద చేయొద్దని చెప్పి. కానీ ఏంటంటే ఈ సంఘటన అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ ఉన్న ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ని చెడగొట్టే విధంగా ఎవరైతే మా స్టేషన్ దగ్గరకు వచ్చి ఇంకా అది విషయం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా తీసుకొచ్చి ఒక 50 మందిని 100 మందిని వేసుకొచ్చి అక్కడ కొంతమంది మద్యం మత్తులో కూడా అక్కడ గొడవ చేసిన ఇది కూడా మేము ఐడెంటిఫై చేసాం. ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక హోటల్ దగ్గరికి వెళ్లి జస్ట్ బికాస్ దట్ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు దట్ హోటల్ ఉన్నారు అక్కడ కూడా వెళ్లి అదే ధ్వంసం చేద్దామని ప్రయత్నించి ఇవన్నీ ఆకతాయిలు చేసే పనులు. ఇది ఎక్కడ కూడా దీంట్లో దిస్ హాస్ బీన్ డన్ వితౌట్ ఎనీ రీజన్. సో డెఫినెట్లీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికో 50 మందిని గుర్తించాం. మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు అన్ని తీసి ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ అనేది లాంచ్ చేయమంటున్నాం. అండ్ ఇవన్నీ తీసి ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం. ఎవరెవరైతే పోలీస్ విధులు ఆటంకం కలిగించారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కంపల్సరీ 100% వీల్ ఐడెంటిఫై ఆల్ దీస్ పీపుల్ హూ హావ్ కమ్ దేర్. ఎందుకంటే గొడవ చేయడమే కాదు, దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయన్నది ఈ సందర్భంగా తెలియజేస్తాం. పాణ్యం నియోజకవర్గంలో విద్యుత్ ఛార్జీల బాధుడుపై వైఎస్ఆర్సీపీ పోరాట బాటను నిర్వహించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రంను విద్యుత్ శాఖ అధికారి ఎస్సీకి వినతి పత్రం అందజేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నేడు పాణ్యం నియోజకవర్గం
స్వర్గీయ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి నివాళులర్పించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవల జ్యోతి ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు అనిర్వచనీయమని, ఒక ప్రొఫెసర్, ఒక ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, దేశ ఆర్థిక శాఖ మంత్రి మరియు అత్యధిక కాలం దేశ ప్రధానిగా సేవలందించారని, ఆర్థిక మాంద్య సమయంలో అన్ని దేశాలు ఇబ్బందులు పడిన సందర్భాలలో దేశ ప్రతిష్ట నిలబెట్టారని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వార్డు కౌన్సిలర్లు మరియు నాయకులు మరియు కార్యాలయ సిబ్బందితో నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్స్ దుర్గయ్య, దాసరి లావణ్య, ప్రవీణ్, కూతురు పద్మ, క్యాదాస్ నవీన్, అల్లె సాగర్, శ్రీలత, రామ్మోహన్, చుక్క నవీన్, లత, జగన్ మరియు మున్సిపల్ సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ నందు చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారి అధ్యయనంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు లేని నోటును సింకిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుతూ చేసిన కార్యక్రమం. మన్మోహన్ సింగ్ గారు 2004 నుండి అజయ్ నిన్న రాత్రి గౌరవ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న పద్మపదించారని చెప్పేసి తెలవడంతో యావత్ భారతదేశం ఒక దుఃఖంలోకి వెళ్ళిపోయి దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి అట్లాగే ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అందరు కౌన్సిలర్ అండ్ అలాగే మున్సిపల్ స్టాఫ్ పక్షాన ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి అట్లాగే 2004 నుంచి 2014 వరకు ఆయన ఒక ప్రధానమంత్రిగా మన దేశాన్ని, ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లడానికి ఒక రూపశిల్పిగా మనకు ముందుండి మన భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. మరి అట్లాగే ఆయన ఆర్థిక వ్యవస్థ ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి ఆర్థికంగా ఎంతగానో ఎదిగి स्वर्गीय डॉक्टर मनमोहन सिंह, स्वर्गीय डॉक्टर मनमोहन सिंह। ప్రధానమంత్రి మరియు మాజీ ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న పరమపదించినారని తెలుపుటకు బాధాకరం. వారు భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిగా మరియు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత అనేక సంస్కరణలతో భారతదేశాన్ని ముందడుగు వేయించినారు. ముఖ్యంగా వారు మన భారతదేశానికి చేసిన సేవలకు మనం మరవలేనిగా ఉన్నాయి. ముఖ్యంగా వారు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి చిన్నవారికి ఆర్థిక చేయూతను అందించినారు. వారు చేసిన
పనికి గవర్నమెంట్ పద్మవిభూషణ్ ప్రకటించింది. మరియు వారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఆధ్వర్యంలో సంతాప దినాలుగా ప్రకటించినందుకు చైర్మన్ గారికి కృతజ్ఞతలు. కుప్పం మున్సిపాలిటీ 3వ వార్డులో గురువారం చెరుకట్ట నుండి బైపాస్ రోడ్ వరకు బటర్ఫ్లై ఎల్ఈడి లైట్స్ను ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, కౌన్సిలర్ దాము సోము, మైనార్టీ అధ్యక్షుడు జాకీర్, కాణిపాకం మాజీ డైరెక్టర్ వెంకటేష్, టీటీడీ పాలక మండలి సభ్యుడు శాంతారాం తదితర నాయకులు పాల్గొన్నారు. అశోక్ లేదా పని ఫోటో బ్రో ఆంధ్రప్రదేశ్ బేడబుడగ జంగం కులానికి న్యాయం జరగాలంటే సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటేనే కేంద్రంలో న్యాయం జరుగుతుందని అన్నారు. కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని ఆ కుల సంఘాల నాయకులు కలిసి సమస్యను వివరించారు. ఓఆర్జీఐ న్యూఢిల్లీ కార్యాలయం అడిగిన వివరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కల్పించి పరిష్కరించే విధంగా చూడాలని రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్, తాటికొండ నారాయణ, కోడిగంటి వెంకటేష్, ఈ బుద్ధి మారేష్, కొండపల్లి చిన్నగోపాల్, ఈ బుద్ధి సుంకన్న, రాముడు, సిరివాటి రంగస్వామి మొదలగు వారు పాల్గొన్నారు. ఓకే ఓకే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో డిసెంబర్ 30వ తేదీ నుండి ఫిబ్రవరి 1 వరకు దేహదారుడ పరీక్షలు జరగనున్నాయని జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పరీక్షల నిర్వహణలో పాల్గొనే పోలీస్ సిబ్బందితో జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ గారు సమావేశమై మాట్లాడారు. ఫిజికల్ మేనేజ్మెంట్ అండ్ ఎఫిషియన్సీ పరీక్షలను ప్రణాళికాబద్ధంగా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణ సిబ్బంది బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాలు, నియమ నిబంధనల మేరకు ఈ పరీక్షలు సవ్యంగా జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అభ్యర్థులు ఆయా తేదీల్లో నిర్దేశిత సమయంలోనే చేరుకోవాలన్నారు. రిజల్ట్ కౌంటర్ వరకు అంచెలంచెలుగా సమగ్రంగా విధులు నిర్వర్తించేలా అవగాహన చేశారు. ఏమైనా సందేహాలు, సమస్యలుంటే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. పోలీస్ కానిస్టేబుళ్ల దేహదారుడ పరీక్షల రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు అందరూ బాగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, జిల్లా పోలీస్ కార్యాలయం సూపరింటెండెంట్లు, డిపిఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే